Okay, when the load is short circuited, there will be maximum current flowing, so it is called as a short circuit current or Imax. Okay, so IV curve తీసుకుంటే it will look like this. సో ఇక్కడ ఏంటంటే వన్ పర్టికులర్ పాయింట్ దగ్గర సో మనకి ఏంటంటే మాక్సిమం పవర్ అనేది అప్టైన్ అవుతుంది, దాని కరస్పాండింగ్ అయిన వోల్టేజ్ వచ్చేసి విఎంపి, కరస్పాండింగ్ అయిన కరెంట్ వచ్చేసి ఐఎంపి. ఓకే, సో ఇది పవర్ వర్సెస్ వోల్టేజ్ కర్వ్. ఓకే, సో నెక్స్ట్ ఈక్వల్ సర్క్యూట్ ఆఫ్ సోలార్ సెల్ కూడా చూసాం కదా, సోలార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ పాయింట్ టెక్నిక్స్. ఓకే, సో హౌ టు అబ్టైన్ ది మ్యాక్సిమం పవర్ ఫ్రమ్ ది పివి సెల్ అనేది ఇప్పుడు చూద్దాం. సో మ్యాక్సిమం పవర్ పాయింట్, ది వోల్టేజ్ ఎట్ విచ్ PV module can produce maximum power is called maximum power point or peak power voltage. Okay, సో ఏ వోల్టేజ్ దగ్గర అయితే సో మాక్సిమం పవర్ అనేది అప్టైన్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే మాక్సిమం పవర్ పాయింట్ అంటాం, లేదా పీక్ పవర్ వోల్టేజ్ అంటాం. ఓకే, సో మనకి ఎందుకు ఈ మాక్సిమం పవర్ పాయింట్ అనేది అంత ఇంపార్టెన్స్ అంటే, సో ఈ ఐవి క్యారెక్టరిస్టిక్స్ లో చూసుకుంటే సో కర్వ్లో డిఫరెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఐ మీన్ డిఫరెంట్ పాయింట్స్ కి ఈ దిస్ విల్ బి ద ఐవి కరెంట్ అండ్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ ఓన్లీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రం మనకి మాక్సిమం పవర్ వచ్చింది. సో మనం ఏంటంటే ఈ పాయింట్ దగ్గరే మన సోలార్ పివి సెల్ ని ఆపరేట్ చేయడానికి ఐ మీన్ విల్ బి ట్రైంగ్ టు ఆపరేట్, ఐ మీన్ ఇక్కడ మాత్రం ఆపరేట్ చేయడానికి చూస్తాం మనం. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఆపరేట్ చేస్తేనే మాక్సిమం పవర్ పాయింట్ వస్తుంది, లేదా నియర్ ఆర్ అరౌండ్ దిస్ పాయింట్. ఓకే, సో అంటే ఈ పాయింట్ లేదా దీనికి దగ్గరలో ఉన్న పాయింట్ లో మనం ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫోన్ కాల్ వస్తుంది, జస్ట్ ఒక 1 minute వెయిట్ చేయండి. సో ఓకే, సో ఈ పాయింట్ దగ్గర మనం ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఆర్ నియర్ ఆర్ అరౌండ్ దిస్ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ చేస్తే మనకి మాక్సిమం పవర్ అనేది అప్టైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సోలార్ సెల్ ని ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ అయ్యే విధంగా మనం మన యొక్క ఈ కంట్రోల్ టెక్నిక్స్ అని యూజ్ చేసి ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ అయ్యే విధంగా మనం చూడాలి. ఓకే, so maximum power point tracking, so it is the algorithm that included in charge controllers used for extracting maximum available power from PV module under certain conditions. Okay, so under certain conditions lo so okay ఈ యొక్క algorithm యూస్ చేసి మనం ఏంటంటే we will extract the maximum available power from PV module. so MPPT means maximum power point tracking. Okay, so MPPT. సో ఇది చూస్తే దిస్ నథింగ్ బట్టి పివి మాడ్యూల్ అనమాట. ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా ఇది, సో దీన్ని మనం పివి మాడ్యూల్ అంటాం. పివి మాడ్యూల్. ఓకే, ఈ పివి మాడ్యూల్ అనేది ఒక లోడ్ ని ఓకే క్యారీ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ వచ్చేసి V, సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద లోడ్ ఈజ్ I. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఐవి క్యారెక్టరిస్టిక్ చూస్తే దీన్ని మనం ఏమంటామంటే లోడ్ లైన్ అంటాం. ఓకే, ఈ లోడ్ లైన్. ఓకే, ది లోడ్ లైన్ అంటే ఇట్ ఇస్ ద రేషియో బిట్వీన్ డెల్టా I బై డెల్టా V మీన్స్ 1/R0. ఓకే, సో 1/R0 ఏదైతే ఉందో దీన్ని మనం లోడ్ లైన్ అని అంటాం. ఓకే,
సో ఇవి IV క్యారెక్టరిస్టిక్స్. సో ఈ IV క్యారెక్టరిస్టిక్స్ ని ఈ లోడ్ లైన్ అనేది ఎక్కడ మీట్ అవుతుందో అది వచ్చేసి మనకి ఆపరేటింగ్ పాయింట్. ఓకే, ఇది ఆపరేటింగ్ పాయింట్. సో మనకి ఏంటంటే సపోజ్ ఇఫ్ నాకు లోడ్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ టచ్ చేసింది అనుకో, ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తే సో దట్ R0 విల్ బి ఇన్ఫినిటీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే if it is load line is lying on the x axis, so నా ఆపరేటింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. సో here it is, this is my operating point. Suppose if my load line is along the y axis, సో నా ఆపరేటింగ్ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ అన్నమాట. ఓకే, ఇది ఈ పాయింట్ ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్. సో ఇక్కడ ఏమిటంటే R0 విల్ బి 0. ఓకే, సో ఇక్కడ ఏంటంటే y యాక్సిస్ కాబట్టి స్లోప్ అనేది ఇన్ఫినిటీ కాబట్టి సో R0 షుడ్ బి 0. సో ఇక్కడ చూస్తే ఇది x యాక్సిస్ కాబట్టి స్లోప్ అనేది 0. సో స్లోప్ 0 అవ్వాలంటే R0 షుడ్ బి ఇన్ఫినిటీ. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ మధ్య మనకి PV సెల్ అనేది ఆపరేట్ అవుతుంది. ఓకే, R0 = 0 అండ్ R0 = ఇన్ఫినిటీ. అంటే లోడ్ ఈజ్ 0 అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ. సో ఓకే, నో MPPT కాన్సెప్ట్ అంటే యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ది మాక్సిమం పవర్ ఫ్రమ్ ది PV మాడ్యూల్. సో ఈ యొక్క డయాగ్రామ్ ను చూస్తే ఈ లోడ్ లైన్ అనేది ఈ IV క్యారెక్టరిస్టిక్స్ ని ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇంటర్సెక్ట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాక్సిమం పవర్ పాయింట్. ఓకే, సో నిన్న మనం ఆల్రెడీ చూసాం కదా, దీస్ ఆర్ నథింగ్ బట్ ది PV క్యారెక్టరిస్టిక్స్. ఓకే, పవర్ అండ్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈ PV మాడ్యూల్. సో ఇదేంటంటే IV క్యారెక్టరిస్టిక్స్. సో ఈ లోడ్ లైన్ వచ్చేసి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితే ఈ IV క్యారెక్టరిస్టిక్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దీని కరస్పాండింగ్ గా ఉన్న వోల్టేజ్ వచ్చేసి VM. ఓకే, VM అండ్ కరస్పాండింగ్ గా ఉన్న కరెంట్ వచ్చేసి IM. అండ్ కరస్పాండింగ్ గా ఈ పవర్ కర్వ్ లో ఇక్కడ చూస్తే ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ అట్ ది మాక్సిమం పాయింట్. ఓకే, మాక్సిమం పాయింట్ దగ్గర ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది మాక్సిమం పాయింట్ దగ్గర అంటే మాక్సిమం పవర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎప్పుడు ఈ మాక్సిమం పవర్ పాయింట్ అనేది ఈ లోడ్ లైన్ అనేది ఈ మాక్సిమం పవర్ పాయింట్ టచ్ చేస్తూ వెళ్ళినంటే కనుక సో ఇది వచ్చేసి ఓకే ఈ మాక్సిమం పవర్ పాయింట్ దగ్గర PV కర్వ్ దగ్గర ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. Okay, suppose if the load line is shifted towards the x axis direction, so load line అనేది maximum power point నుంచి షిఫ్ట్ అయినట్టే కనుక అంటే this load line is intersecting the IV curve at this point. Okay, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే సో ఇది PV కర్వ్ కాబట్టి ఈ పాయింట్ కరస్పాండింగ్ గా ఉన్న కరెంట్ వచ్చేసి ఇది, ఈ పాయింట్ కరస్పాండింగ్ వోల్టేజ్ వచ్చేసి ఇది. సో ఇది చూస్తే మీరు ఈ లైన్ అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, PV కర్వ్ ని ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. మీన్స్ దిస్ విల్ బి ద పవర్ జనరేటెడ్ ఫ్రమ్ ది PV మాడ్యూల్. ఓకే, ఎర్లియర్ కేసులో చూసుకుంటే సో ఓకే 1/RT ఇస్ ద లోడ్ లైన్. ఓకే, ఈ లోడ్ లైన్ అనేది మాక్సిమం పవర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే నాకు వచ్చేసి మాక్సిమం పవర్ అనేది అప్టైన్ అయింది. ఓకే, ఫ్రమ్ ది PV కర్వ్. సో ఈ PV కర్వ్ అనేది కరెక్ట్ గా మాక్సిమం పవర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇఫ్ ద లోడ్ లైన్ ఈ షిఫ్ట్ చేస్తే కనుక సో ఇక్కడ మాక్సిమం పవర్ పాయింట్ ఇట్ విల్ బి ఇంటర్సెక్టింగ్ ద PV కర్వ్ అట్ దిస్ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర ఉన్న పవర్ వచ్చేసి అంటే దాని అర్థం ద PV మాడ్యూల్ ఈస్ జనరేటింగ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ పవర్. ఎర్రియర్ లో అయితే ఇక్కడ మాక్సిమం పవర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఐఎమ్ మూవింగ్ ద లోడ్ లైన్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఓకే, అండ్ టువర్డ్స్ ద y యాక్సిస్. సో y యాక్సిస్ వైపు నేను లోడ్ లైన్ మూవ్ చేస్తే కనుక సో ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, IV క్యారెక్టరిస్టిక్స్ ని ఓకే ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఓకే ఈ పాయింట్ నుంచి మనం దీని మీద PV కర్వ్ మీదకి లైన్ డ్రా చేస్తే కనుక సో ఆ లైన్ అనేది PV కర్వ్ మీద ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ దిస్ విల్ బి ద పవర్ అవైలబుల్ ఫ్రమ్ ది PV మాడ్యూల్. ఓకే, సో దాని అర్థం ఏంటంటే సో లోడ్ లైన్ అనేది if it is moving towards the right then we are not obtaining maximum power from the PV module. అలాగే if we are moving from towards the left మూవ్ అయినా కూడా మనకి maximum power అనేది అప్టైన్ అవ్వట్లా. బట్ ఓన్లీ వన్ వాల్యూ
of load line. Okay, so we are getting the maximum power from the PV module. Okay, that point is called that point is called maximum power point. Okay, అక్కడ ఆపరేట్ చేసినప్పుడు మాత్రం మనకి maximum power అనేది అప్టైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ MPPT కాన్సెప్ట్ అంటే, సో ఇక్కడ ఉన్న ఈ పివి మాడ్యూల్ దగ్గర ఉన్న ఈ ఇన్పుట్ ఇంపెడెన్స్ అనేది ఈ అవుట్పుట్ లో ఉన్న ఇంపెడెన్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి మాక్సిమం పవర్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. అంటే వీ హ్యావ్ టు మ్యాచ్ ది పవర్. సో పవర్ మ్యాచ్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం ఒక పవర్ ఇంటర్ఫేస్ ని యూస్ చేస్తాం బిట్వీన్ ది పివి మాడ్యూల్ అండ్ ది అవుట్పుట్ లోడ్. ఓకే, సో దిస్ పవర్ మాడ్యూల్ విల్ హ్యావ్ ఏ కంట్రోల్ ఇన్పుట్ అనమాట. అంటే దీనికి ఒక కంట్రోల్ ఇన్పుట్ అనేది ఉంటుంది. సో ఈ పవర్ మాడ్యూల్ వచ్చేసి దిస్ నథింగ్ బట్ ఏ DC to DC కన్వర్టర్. ఓకే, సో మీరు పవర్ ఎలక్ట్రానిక్స్ లో చదువుతారు ఇది ఫర్దర్ గా. DC to DC కన్వర్టర్ అని అంటాం. ఓకే, దీనికి ఒక కంట్రోల్ ఇన్పుట్ అని ఉంటుంది. ఓకే, దాన్ని అంటే బై వేరింగ్ ద డ్యూటీ సైకిల్ ఆఫ్ దిస్ కన్వర్టర్ we're going to match the impedance of the load and also the impedance of the power PV cell module. Okay, so ఎప్పుడైతే ఇంపెడెన్స్ అనేది మ్యాచ్ అవుతుందో then maximum power will be transferred from this PV module to the load. Okay, so ఇక్కడ D అంటే ఏంటంటే డ్యూటీ సైకిల్ అనమాట. సో దిస్ కన్వర్టర్ విల్ హ్యావ్ సమ్ డ్యూటీ సైకిల్. మనం ఏం చేస్తాం, ఆ కంట్రోల్ ఇన్పుట్ అంటే ఆ యొక్క డ్యూటీ సైకిల్ ని వేరీ చేసినప్పుడు మనకి ఇక్కడ పవర్ అనేది వేరీ అవుతుంది. ఓకే, సో దిస్ DC to DC కన్వర్టర్, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ DC to DC కన్వర్టర్ లో ఇట్ ఈస్ నాన్ ఐసోలేటెడ్ మీన్స్ ఆర్ ఐసోలేటెడ్. సో నాన్ ఐసోలేటెడ్ ఏంటంటే వీఆర్ యూజింగ్ ద బూస్ట్ కన్వర్టర్. దీన్నే మనం ఏమిటంటే స్టెప్ అప్ కన్వర్టర్ ఆర్ బక్ కన్వర్టర్ ఆర్ స్టెప్ డౌన్ కన్వర్టర్ ఆర్ బక్ బూస్ట్ కన్వర్టర్. ఓకే, బక్ బూస్ట్ కన్వర్టర్ అంటారు ఆర్ ఐసోలేటెడ్. సో ఐసోలేటెడ్ అయితే ఫ్లై బ్యాక్ ఆర్ ఫార్వర్డ్ ఆర్ పుష్ పిల్ ఆర్ హాఫ్ బ్రిడ్జ్ ఆర్ ఫుల్ బ్రిడ్జ్. ఓకే, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ లో ఏదైనా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో జనరల్ గా మనం యూజ్ చేసేది ఏంటంటే ఇవి ఓకే బూస్ట్ కన్వర్టర్ ఆర్ బక్ కన్వర్టర్ ఆర్ బక్ బూస్ట్ కన్వర్టర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా పవర్ ఎలక్ట్రానిక్స్ లో DC to DC కన్వర్టర్ అంటే ఫిక్స్డ్ DC నుంచి వేరియబుల్ DCకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఈ యొక్క కన్వర్టర్ అనేది. ఓకే, ఇన్పుట్ ఈస్ DC, అవుట్పుట్ ఈస్ ఆల్సో DC, బట్ ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ ఆఫ్ DC ఉంటే దాన్ని అవుట్పుట్ లోకి వేరియబుల్ వోల్టేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మనకి అవుట్పుట్ మనకి ఎంత కావాల్స్తే అంత వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అనేది మనం అప్టైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇన్పుట్ అనేది నేను 12 volts ఇస్తే కనుక సో అవుట్పుట్ లో నాకు కావాల్సిన 5 volts కావాలి అంటే సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ బై వేరియింగ్ ది డ్యూటీ సైకిల్ అనమాట. సో దీని యొక్క డ్యూటీ సైకిల్ వేరీ చేస్తే నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమంటే బూస్ట్ అంటే స్టెప్ అప్ కదా. సో అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది నాకు 5 volts ఉంటే సపోజ్ అవుట్పుట్ లో నాకు 7 volts వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే అవుట్పుట్ వోల్టేజ్ విల్ బి గ్రేటర్ దాన్ ఇన్పుట్ వోల్టేజ్, దాన్ని స్టెప్ అప్ కన్వర్టర్ అంటాం. సో బక్ అంటే స్టెప్ డౌన్. స్టెప్ డౌన్ అంటే ఇప్పుడు చూసుకునే ఎగ్జాంపుల్ లో ఇన్పుట్ లో 12 volts ఉంటే అవుట్పుట్ లో నాకు 5 volts ఉంటుంది. సో ఓకే, అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ లెస్ దాన్ ది ఇన్పుట్ వోల్టేజ్, సో ఇట్ ఈస్ స్టెప్ డౌన్ కన్వర్టర్. ఓకే, సో బక్ బూస్ట్ అంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేది. ఓకే, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. సో మీకు ఇంకా పవర్ ఎలక్ట్రానిక్స్ అవ్వలేదు అనుకుంటే పవర్ ఎలక్ట్రానిక్స్ లో స్టడీ చేస్తారు మీరు. ఓకే, అబౌట్ ది టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్. ఓకే, సో జనరల్ గా మనం చూస్తే ఈ యొక్క MPPT లో ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక కంపారేటర్ అంటాం. ఓకే, ఈ కంపారేటర్ ఏం చేస్తుంటే వోల్టేజ్ కరెంట్ రీడింగ్స్ ని తీసుకుని దీన్ని ఒక రిఫరెన్స్ తో కంపేర్ చేసి PI కంట్రోల్కి ఇస్తుంది. ఓకే, సో PI కంట్రోల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే PWM టెక్నిక్ అంటే పల్స్ విత్ మాడ్యులేషన్ PWM వీఆర్ యూజింగ్ ఏ PWM ఓకే టెక్నిక్. సో దాని నుంచి ఫ్రమ్ దట్ వీఆర్ జనరేటింగ్ ఏ కంట్రోల్ ఇన్పుట్స్. ఓకే, ఈ కంట్రోల్ ఇన్పుట్స్ వేరీ చేయడం వల్ల దీని యొక్క డ్యూటీ సైకిల్ అనేది వేరీ అవుతుంది. సో మనకున్న టెక్నిక్స్ వచ్చేసి మాక్సిమం పవర్ పాయింట్ అప్టైన్ చేయడానికి టెక్నిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ పెర్టర్బ్ అండ్ అబ్జర్వ్ టెక్నిక్. ఓకే, సో
ఈ టెక్నిక్ లో ఏంటంటే ద గోల్ ఆఫ్ ది మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ ఈస్ టు మ్యాచ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది లోడ్ టు ది ఆప్టిమల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది పీవీ మాడ్యూల్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఏంటంటే మాక్సిమం పవర్ పాయింట్ ర్యాంకింగ్ లో పీవీ మాడ్యూల్ రెసిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ద లోడ్ రెసిస్టెన్స్. అది ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో మనకి మాక్సిమం పవర్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది పీవీ మాడ్యూల్ టు ది లోడ్. ఓకే, సో మీరు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం చదివే ఉంటారు కదా. సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం లో ఏముంటది, ద మాక్సిమం పవర్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది లోడ్ వెన్ లోడ్ రెసిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు ద సోర్స్ రెసిస్టెన్స్. ఓకే, సో అలా ఇక్కడ కూడా ఏంటంటే పీవీ మాడ్యూల్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుందో దెన్ మాక్సిమం పవర్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది లోడ్. ఓకే, ది MPPT uses a DC to DC converter between the PV module and load to act as interface to operate at the maximum power point by changing the duty cycle of the converter, okay, as requested by the MPPT tracker. సో ఇక్కడ ఏంటంటే ఈ MPPT అనేది ఇక్కడ ఏంటంటే మనం ఒక DC to DC కన్వర్టర్ అనేది యూస్ చేస్తాం యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది PV మాడ్యూల్ అండ్ ది లోడ్. సో లోడ్ కి PV మాడ్యూల్ మధ్య ఒక ఇంటర్ఫేస్ అనేది చేస్తుంది, దాన్ని మనం DC DC కన్వర్టర్ అంటున్నాం. ఓకే, సో ఏంటంటే ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే బై వేరియింగ్ ద డ్యూటీ సైకిల్ ఆఫ్ ది కన్వర్టర్. సో ఈ కన్వర్టర్ యొక్క డ్యూటీ సైకిల్ వేరీ చేయడం వల్ల మనకి ఏంటంటే అవుట్పుట్ లో మాక్సిమం పవర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆల్గారిథం వచ్చేసి మనకి హిల్ క్లైంబింగ్ మెథడ్ అనమాట. ఓకే, సో మీకు 2 ఆల్గారిథమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ పెట్రూప్ అండ్ అబ్జర్వేషన్ టెక్నిక్, నెక్స్ట్ హిల్ క్లైంబింగ్ మెథడ్. ఓకే, సో ఈ యొక్క హిల్ క్లైంబింగ్ మెథడ్ లో ఏంటంటే ఇక్కడ చూస్తే దిస్ నథింగ్ బట్ ది IV క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో ఇదేంటంటే IV క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ మనకి. ఓకే, కరెంట్ అండ్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ PV సెల్ ఇది. ఓకే, ఇది చూస్తే PV క్యారెక్టరిస్టిక్స్. ఓకే, పవర్ వర్సెస్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో ఈ పవర్ వర్సెస్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ మీరు చూస్తే ఇది ఎలా ఉందంటే ఒక హిల్ లాగా ఉంది. ఓకే, సో ఇది చూస్తే ఒక హిల్ లాగా ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే అందుకని దీనికి ఈ పేరు వచ్చింది, హిల్ క్లైంబింగ్ మెథడ్ అని ఒక పేరు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క P కరెంట్ అనేది ఇది ఒక ఈ యొక్క వేరియబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ వేరియబుల్ వచ్చేసి ఈ డైరెక్షన్ నుంచి కానీ ఈ డైరెక్షన్ నుంచి ఈ యొక్క మాక్సిమం పాయింట్ కి రీచ్ అవ్వచ్చు. ఓకే, హిల్ అంటే ఓకే దిస్ విల్ బి ద మాక్సిమం పవర్ పాయింట్. ఓకే, ఇది కదా మాక్సిమం పవర్ పాయింట్. సో మనకి ఈ ఆల్గారిథం లో అంటే ఈ డైరెక్షన్ లో కానీ ఈ పాయింట్ కి రీచ్ అవ్వచ్చు, ఐదర్ లేదా ఈ డైరెక్షన్ నుంచి కూడా ఈ పాయింట్ కి రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే P కరెంట్ అనేది ఏమంటామంటే కరెంట్ ఆపరేటింగ్ పాయింట్ ఆర్ కరెంట్ ఆపరేటింగ్ పవర్ పాయింట్ అంటాం. ఓకే, సో P బేస్ అంటే సింపుల్ గా యావరేజ్ ఆఫ్ ది ప్రీవియస్ పవర్స్. సో ఇది P బేస్ లైన్, ఇది P కరెంట్ అంటే కరెంట్ ఆపరేటింగ్ పాయింట్ ఆర్ కరెంట్ ఆపరేటింగ్ పవర్ పాయింట్. సో ఈ P కరెంట్ అనేది కూడా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే డ్యూటీ సైకిల్ అనేది వేరీ చేస్తూ ఉంటామో మనము, సో ఈ P కరెంట్ అనేది సో ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ కి ఇలా మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే డ్యూటీ సైకిల్ అనేది ఇంక్రీజ్ చేసామో, సో డ్యూటీ సైకిల్ వెన్ ఎవర్ ద డ్యూటీ సైకిల్ ఇస్ ఇంక్రీజ్డ్, సో ఈ P కరెంట్ ఈ పాయింట్ అనేది విల్ మూవ్ టు ద లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం డ్యూటీ సైకిల్ డిక్రీజ్ చేసామో ఈ P కరెంట్ పాయింట్ అనేది కూడా ఇలా రైట్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫర్ సపోజ్ అట్ ఏ పర్టికులర్ పాయింట్, సో అట్ ఏ పర్టికులర్ డ్యూటీ పాయింట్ దగ్గర ఈ P కరెంట్ అనేది ఈ P బేస్ తో మ్యాచ్ అయింది. ఓకే, సో P కరెంట్ P బేస్ తో మ్యాచ్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే డ్యూ టు టాగ్లింగ్ ఎఫెక్ట్, ఎప్పుడైతే ఈ P కరెంట్ అనేది P బేస్ మ్యాచ్ అయిందో డ్యూ టు టాగ్లింగ్ ఎఫెక్ట్ ద డ్యూటీ సైకిల్ ఆఫ్ ది కన్వర్టర్ విల్ బి రివర్స్డ్ అనమాట. సో డ్యూటీ సైకిల్ ఆఫ్ కన్వర్టర్ అనేది రివర్స్ అయ్యి మళ్ళీ ఇది ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇది ఇలా నెగిటివ్ రివర్స్ డైరెక్షన్ లో ఫాలో అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇలా రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవటం స్టార్ట్ చేస్తుంది. సో ఇది ఇలా రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవటం స్టార్ట్ చేసి చివరికి ఎక్కడికంటే అగైన్ ఒక పాయింట్ కి మళ్ళీ రీచ్ అవుతుంది. ఓకే, సో ఈ P బేస్ తో మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ తో మళ్ళీ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మ్యాచ్ అయిందో టాగింగ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ డ్యూటీ సైకిల్ ఆఫ్ ద కన్వర్టర్ ఈజ్ రివర్స్ అయ్యి, సో మళ్ళీ ఏం చేస్తుంది అంటే డ్యూటీ సైకిల్ రివర్స్ అంటే మళ్ళీ ఇట్ స్టార్ట్స్ టు మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో
సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఏమైందంటే ఈ పీ బేస్ అనేది కూడా ఈ పీ కరెంట్ ని మీన్ రీచ్ అవ్వడానికి ట్రై చేసింది. ఓకే, సో దట్ రీచ్ అవ్వడానికి ట్రై చేసి అట్ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర దిస్ విల్ బి మై పీ బేస్ లైన్. ఓకే, ఇక్కడ పీ బేస్ లైన్ చూసుకుంటే నా పీ కరెంట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ యొక్క హిల్ క్లైంబింగ్ మెథడ్ లో సింపుల్ గా కరెంట్ అండ్ వోల్టేజ్ ని మనం సింపుల్ గా ఒక మల్టిప్లైర్ కి ఇస్తాం. ఓకే, సో కరెంట్ విల్ బి వోల్టేజ్ మీన్స్ ద అవుట్పుట్ విల్ బి పవర్. ఓకే, సో పవర్ విల్ బి ద పవర్ ఇట్ విల్ బి మై అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పీ కరెంట్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ పీ బేస్ అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ దిస్ పీ బేస్ ఆల్సో వాంట్స్ టు రీచ్ ది పీ కరెంట్. సో ఇక్కడ ఈ పవర్ అవుట్పుట్ ని నేను ఏం చేశాను అంటే ఒక స్లో ఫిల్టర్ కి ఒక ఫాస్ట్ ఫిల్టర్ కి ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ స్లో ఫిల్టర్ అని ఎందుకంటున్నాం అంటే దీని యొక్క టైం కాన్స్టెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మేము చెప్పుకున్నాం కదా పీ బేస్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. సో ఇట్ విల్ బి మై పీ బేస్. సో ఇక్కడ ఒక ఫాస్ట్ ఫిల్టర్ కి ఇచ్చాం. ఫాస్ట్ ఫిల్టర్ అంటే దీని యొక్క టైం కాన్స్టెంట్ అనేది లెస్ గా ఉంటుంది, అంటే ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ బి మై పీ కరెంట్. ఓకే, సో ఇది పీ బేస్, ఇది పీ కరెంట్. సో ఈ రెండు వచ్చేసి కంపరేటర్ కి ఇచ్చాం. ఓకే, ఒక కంపరేటర్ కి ఇస్తే సో దిస్ ఇస్ మై అవుట్పుట్ అట్ దిస్ పాయింట్. ఓకే, ఈ పాయింట్ దగ్గర నా అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బి ద ఇట్ ఈస్ రైజింగ్. ఓకే, ఇక్కడ ఏమో ఈ పాయింట్ దగ్గర రైజ్ అవుతుంది, మళ్ళీ ఫర్ ఏ సర్టైన్ పీరియడ్ ఇట్ విల్ బి ఆఫ్, దెన్ ఇట్ విల్ బి రైజింగ్ అండ్ రీచింగ్ ద మాక్సిమం వాల్యూ. ఓకే, సో దీన్ని నేను ఏం చేశాను అంటే ఒక టాగిల్ ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చాను అనమాట. ఓకే, టాగిల్ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్తే సో ఇక్కడ నా అవుట్పుట్ వచ్చేసి ఓకే టాగిల్ కాబట్టి ఏమవుతుందంటే డ్యూటీస్ ఇక్కడ ఏమైనా రివర్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 0 to 1. సో ఇక్కడ ఏమవుతుంది, టాగిల్ రివర్స్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 1 to 0. ఓకే, ఇది ఫాల్ అవుతుంది. సో ఇక్కడ రైజ్ అవుతుంది, ఇది ఫాల్ అవుతుంది. ఓకే, అండ్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ రీచింగ్ 0 to 1. సో this will be my output after the toggle output, after the toggle. So it is given to the filter. ఈ ఫిల్టర్ కి చేంజ్ చేసామంటే ఈ ఫిల్టర్ ని దీనికి ఏంటంటే దిస్ విల్ మై అవుట్పుట్ ఆఫ్టర్ ది ఫిల్టర్. ఓకే, సో ఫిల్టర్ బ్లాక్ తర్వాత నా యొక్క అవుట్పుట్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 0 to 1 అండ్ అగైన్ when it toggles it is again coming from 1 to 0. Okay, 1 to 0 and it again when it toggles it is going from 0 to 1. Okay, so 1 to 0 to 1, 1 to 0, okay, again 0 to 1, ఇలా దీని యొక్క అవుట్పుట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అవుట్పుట్ ని ట్రయాంగులర్ వేవ్ తో కన్వర్ట్ చేసి కంపేర్ చేసి మన ఒక దీన్ని డ్యూటీ సైకిల్ గా ఇస్తాం. ఓకే, దిస్ విల్ బి మై ఫైనల్ డ్యూటీ సైకిల్. ఓకే, సో ఎప్పుడైతే ఇది ఇలా మూవ్ అవుతుందో ఈ పీ కరెంట్ అనేది ఈ పాయింట్ దగ్గరికి రాగానే డ్యూ టు టాగ్లింగ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే డ్యూటీ సైకిల్ విల్ బి రివర్స్. సో దిస్ పాయింట్ విల్ మూవ్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్. మళ్ళీ ఇక్కడికి రాగానే డ్యూ టు టాగ్లింగ్ ఎఫెక్ట్ డ్యూటీ సైకిల్ విల్ బి రివర్స్ అండ్ దిస్ పాయింట్ విల్ మూవ్ టువర్డ్స్ ది మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనమాట. సో ఇది ఇలా ఏంటంటే ఈ పాయింట్ దగ్గరే ఇక్కడ టచ్ ఆడుతూ ఉంటుంది అనమాట. ఓకే, నియర్ ఆర్ అరౌండ్ దిస్ పాయింట్. సో దిస్ కరెంట్ దిస్ పాయింట్ విల్ మూవ్ సో దట్ it is around the maximum power point, so that maximum power point is obtained from the maximum power is obtained from the PV cell. Okay, so in this method by incrementing the voltage the power increases when operating on the left of the MPP and decreases the power when on the right of the MPP. Therefore if there is an increase in power the subsequent perturbation is kept at same point to reach the MPP, and if there is a decrease in power the perturbation is reversed. Okay, so today I'm going to stop here. Okay, ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాము మాక్సిమం పవర్ పాయింట్ టెక్నిక్స్. MPPT అంటే మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్. సో ఇది నా PV మాడ్యూల్. ఓకే, అక్రాస్ ద PV మాడ్యూల్ వోల్టేజ్ వచ్చేసి V, current delivered to the load is I, where R0 is the load resistance. So it is an operating point. Okay, so operating point and it is given by
చేంజ్ ఇన్ కరెంట్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్, దట్ ఈస్ 1/R0. దీని లోడ్ లైన్ అని అంటాం. ఓకే, సో ఈ IV క్యారెక్టరిస్టిక్స్ ని ఈ లోడ్ లైన్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో సపోజ్ ఇఫ్ మై లోడ్ లైన్ ఈజ్ లయింగ్ ఆన్ ది x-axis, then R0 will be infinity. Okay, so అంటే slope will be 0 for x-axis. So ఇది 0 అవ్వాలంటే R0 value should be infinity. So if my slope load line is lying on the y-axis, then so y-axis slope వచ్చి infinity కాబట్టి so 1/R0 is infinity అవ్వాలంటే R0 should be 0. Okay, so ఇది చూస్తే ఈ పర్టికులర్ when the load line reaches the maximum power, ఈ IV క్యారెక్టరిస్టిక్స్ ని ఇక్కడ కనుక ఇంటర్సెక్ట్ చేస్తే then at that point maximum power is obtained. Okay, from the PV module. Okay, ఇది చూస్తే ఈ PV కర్వ్ ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇక్కడ అంటే ఇది maximum power point. Okay, so if the load line is షిఫ్ట్ చేస్తే రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమైంది ఇక్కడ, సో ఇది సమ్వేర్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితే అక్కడ ఉన్న పవర్ వచ్చేసి ఇది. ఓకే, దిస్ ఇస్ నాట్ ద మాక్సిమం పవర్. అలాగే లోడ్ లైన్ మన లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసినా కూడా నాకు మాక్సిమం పవర్ అనేది అప్టైన్ కావట్లా. ఓకే, సో ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రం మాక్సిమం పవర్ అనేది అప్టైన్ అవుతుంది నాకు. సో ఇలా వేరీ అయిపోతున్న లోడ్ లైన్ తో లోడ్ రెసిస్టెన్స్ తో పాటు ఈ లోడ్ లైన్ అనేది వేరీ అవుతుంది కాబట్టి సో దీన్ని మనం మాక్సిమం పవర్ రీచ్ అయ్యే విధంగా మన మాక్సిమం పవర్ అంటే PV మాడ్యూల్ నుంచి మాక్సిమం పవర్ ఎక్స్ట్రాక్ట్ చేసే విధంగా యూస్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక పవర్ ఇంటర్ఫేస్ అని పెడతాం బిట్వీన్ ది ఓకే PV మాడ్యూల్ అండ్ ది లోడ్ రెసిస్టెన్స్. సో ఈ పవర్ ఇన్పుట్ కి గివింగ్ ఏ కంట్రోల్ ఇన్పుట్. సో ఈ పవర్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, సింప్లీ DC to DC కన్వర్టర్ అనమాట. అంటే ఇట్ విల్ ఆపరేట్ బేస్డ్ ఆన్ ది డ్యూటీ సైకిల్. సో జనరల్ గా మనం యూస్ చేసేది బూస్ట్ కన్వర్టర్, బక్ బూస్ట్ కన్వర్టర్. ఓకే, మనకున్న ఆల్గారిథమ్స్ వచ్చేసి పెట్రిబ్ అండ్ అబ్జర్వ్ టెక్నిక్. ఓకే, పెట్రిబ్ అండ్ అబ్జర్వ్ టెక్నిక్ లో ఏంటంటే వీఆర్ యూజింగ్ ఏ DC to DC కన్వర్టర్ టు మ్యాచ్ బిట్వీన్ ది లోడ్ రెసిస్టెన్స్ అండ్ ది PV module resistance so that maximum power will be transferred from source to load. Next, hill climbing technique. So hill climbing technique లో ఏంటంటే సో ఈ యొక్క లైన్ ఈ P బేస్ లైన్ అనేది ఈ P కరెంట్ ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిందో టాగ్లింగ్ ఎఫెక్ట్ వల్ల డ్యూటీ సైకిల్ అనేది రివర్స్ అయ్యి ఈ పాయింట్ అనేది నెగిటివ్ డైరెక్షన్ లో రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యి ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గర రీచ్ అయిందో ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ టాగ్లింగ్ ఎఫెక్ట్ వల్ల డ్యూటీ సైకిల్ రివర్స్ అయ్యి ఈ పాయింట్ అనేది మళ్ళీ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ P బేస్ అనేది ఇక్కడ చూసేది మాక్సిమం పవర్ పాయింట్ దగ్గరలో ఉంది. ఓకే, సో ఈ పాయింట్ అనేది ఇటు నుంచి ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది. సో అంటే నియర్ ఆర్ అరౌండ్ దిస్ పాయింట్. ఓకే, అంటే ఈ మాక్సిమం పాయింట్ దగ్గర ఇది అటు నుంచి ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ దీన్ని ఏం చేసామంటే ఒక కరెంట్ వోల్టేజ్ వాల్యూస్ ఒక మల్టిప్లైయర్ కి ఇస్తే దీని అవుట్పుట్ వచ్చేసి P. సో Pని ఒక స్లో ఫిల్టర్, ఈ పవర్ అవుట్పుట్ మన స్లో ఫిల్టర్ కి ఇస్తే దట్ ఈస్ కాల్డ్ P బేస్. ఎందుకంటే P బేస్ అనేది స్లోగా వేరీ అవుతుంది. సో P కరెంట్ అనేది కొంచెం ఫాస్ట్ గా వేరీ అవుతుంది. దీన్ని ఫాస్ట్ ఫిల్టర్ కి ఇచ్చాము. ఓకే, ఈ రెండు అవుట్పుట్స్ ఒక కంపరేటర్ కి ఇచ్చాము. దాని నుంచి టాగల్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ దీన్ని ఒక ఫిల్టర్ కి ఇచ్చాము. సో ఈ ఫిల్టర్ కి అవుట్పుట్ ని మనం ఏం చేస్తున్నాం, ఒక ట్రయాంగులర్ వేవ్ తో కంపేర్ చేసి దాన్ని డ్యూటీ సైకిల్ గా ఇస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే దిస్ అవుట్పుట్ చేంజెస్ ఫ్రమ్ 0 to 1, then there will be a toggling effect. Due to that toggling effect, this point moves in the reverse direction. Okay, సో ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాం.